ప్రభువు మీతో ఉందురుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషంలోని భాగము. పునీత మత్తయ్య గారు రాసిన సువార్త 13వ అధ్యాయము 47వ వచనము నుండి 53వ వచనం వరకు. ఇంకను పరలోక రాజ్యము సముద్రములో వేయబడి అన్ని విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. వల నిండినప్పుడు దానిని ఒడ్డునకు లాగి అచ్చట కూర్చుండి మంచి చేపలను బుట్టలలో వేసి పనికిరాని వానిని పారవేయుదురు. అట్లే అంత్యకాలమందును జరుగును. దూతలు బయలుదేరి దుష్టులను నీతివంతుల నుండి వేరుపరచి అగ్నిగుండములో పడదోయుదురు. అచ్చట వారు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు. వీనినన్నిటినీ మీరు గ్రహించితిరా అని యేసు అడిగెను. అవును అని వారు సమాధానమిచ్చిరి. ఆయన పరలోక రాజ్యమునకు శిక్షణ పొందిన ప్రతి ధర్మశాస్త్ర బోధకుడు తన కోశాగారము నుండి నూతన పురాతన వస్తువులను వెలికి తెచ్చు ఇంటి యజమానిని పోలియున్నాడు అనెను. ఇది ప్రభుని సువిశేషము. దివ్యవాణి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. క్రీస్తు ప్రభుని యందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రోజున మరొకసారి ప్రభువు పరలోక రాజ్యమును గురించి బోధించేటువంటి ఉపమానాలలో మరొకటి కూడా మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఏంటి ఆ ఉపమానము అనంటే, పరలోక రాజ్యము సముద్రములో వేయబడి అన్ని విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. వల నిండినప్పుడు దానిని ఒడ్డునకు లాగి అచ్చట కూర్చుండి మంచి చేపలను బుట్టలో వేసి పనికిరాని వానిని పారవేయుదురు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది యేసు ప్రభు వారు అంత్యకాలములో జరిగేటువంటి సంగతులను గురించి, ఈ వలలో పడినటువంటి చేపలను గురించి, నానా రకాలైనటువంటి చేపలను గురించి బోధిస్తూ ఉన్నారు. ఆ చేపలు పనికిరానిటువంటి చేపలను ఆ యొక్క వల వేసినటువంటి వ్యక్తి జాలరి ఏం చేస్తాడు అనంటే, తనకు పనికొచ్చేటువంటి చేపలను మాత్రమే బుట్టలో వేసుకుంటాడు. పనికిరానిటువంటి వానిని ఆయన పారవేస్తాడు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు అంత్యకాలమున మనందరి గురించి కూడా ఇదే తెలియపరుస్తూ ఉన్నారు. మనం మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో 31, 32 వచనాలు మనం ఆలకిస్తే, తుది తీర్పు సమయంలో ఆయన మనుష్య కుమారుడు దూతల సమేతంగా అత్యున్నత సింహాసనముపై ఆసీనుడైనప్పుడు ఆయన ఏం చేస్తాడు అనంటే, గొర్రెలను మేకలను వేరు చేస్తాడు. ఈ విధంగా ఆయన పాపాత్మలని పుణ్యాత్మలను వేరు చేసేటప్పుడు, ప్రేమైనటువంటి విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, ఏ విధంగా ఆయన వేరు చేస్తాడు అనంటే, మరలా మనం పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ లేఖలో 5వ అధ్యాయంలో 10వ వచనములో ఒక మాట అంటూ ఉంటారు. ఎలా అనంటే, యేసు ప్రభు వారు మనలను ఏ విధంగా వేరు చేస్తాడనంటే, మనకున్నటువంటి అర్హతను బట్టి, మంచివి కానీ చెడ్డవి కానీ భౌతిక శరీరమున మనం చేసినటువంటి పనులను బట్టి ఇదిగో ఆయన మనకు ప్రతిఫలాన్ని వసగుతాడు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు మనందరికీ కూడా జ్ఞానాన్ని ఇచ్చాడు. జంతువులకి మనకి తేడా ఏంటనంటే, దేవుడు మనకు ఆలోచన శక్తినిచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు. ఎందుకనంటే, మంచిని చెడుని తెలుసుకోవటానికి. మంచిని తెలుసుకొని మంచి చేసి పరలోక రాజ్యంలో చేరాలి. ప్రతి ఒక్కరూ కూడా రక్షించబడాలి, ప్రతి ఒక్కరూ కూడా పరలోక రాజ్యంలో చేరాలి అనేటువంటిది దేవుని యొక్క కోరిక.
ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారు, అందుకని దేవుడు మనకు జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని బట్టి ఈ లోకంలో జీవించేటువంటి మనం మంచిని చేస్తూ ఉండాలి, చెడుని విడిచిపెడుతూ ఉండాలి. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మంచివానిగా పరలోక రాజ్యములో ఆయన కుడి ప్రక్కన చేరేటువంటి అర్హత మనకి ఏ విధంగా లభిస్తూ ఉంది అంటే, ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసు ప్రభువారు ఇదిగో ఆయన మనలను వేరు చేసేటువంటి సమయంలో మనల్ని అడిగేటువంటి ప్రశ్న ఏంటనంటే, ఎవరికైనా ఈ లోకంలో పట్టెడు అన్నం పెట్టావా? ఆకలిగా ఉన్నటువంటి వారికి ఆహారం ఇచ్చావా? దాహంగా ఉన్నటువంటి వారికి దాహం ఇచ్చావా? వస్త్రాలు లేనటువంటి వారికి వస్త్రాలను ఇచ్చావా? ఇది ప్రభువు మన నుంచి అడిగేటువంటిది. మంచి పనులు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారు, ఈ మంచి కొన్నిసార్లు మనం ఏమనుకుంటూ ఉంటామనంటే, మనలో లోటుపాట్లను గమనించం, మన తప్పులను తెలుసుకోం, మన తప్పులను కప్పిపెట్టుకుంటూ ఉంటాం, దాచిపెట్టుకుంటూ ఉంటాం, మనం మంచివారిగా అనుకుంటూ ఉంటాం, ఎదుటివారిలో తప్పులు వెతుకుతూ ఉంటాం. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రోజున మనందరం కూడా ఇదిగో యేసు ప్రభువారు అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైనప్పుడు మంచివారిని చెడ్డవారిని, పాపాత్మలను పుణ్యాత్మలని వేరు చేస్తాడు. మంచివారిగా ఉంటూ ఉన్నావా? చెడ్డవారిగా ఉంటూ ఉన్నావా? ఇదిగో ఆయన కుడి ప్రక్కన చేరేటువంటి వారిగా, ఇదిగో ఈ లోకములో ఇతరులను ప్రేమించేటువంటి విధంగా ప్రభు ఏ విధంగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడో ఆ విధంగా మనం ఇతరులను ప్రేమించేటువంటి వారముగా ఉంటూ ఉన్నామా అనేటువంటిది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈనాటి మొదటి పట్టణంలో ఇర్మియా గ్రంథంలో మనందరం కూడా చూస్తూ ఉంటాం. ఇర్మియా గ్రంథంలో 18వ అధ్యాయంలో, కనుక నేను కుమ్మరి ఇంటికి వెళ్ళి అతడి సార మీద పని చేయుటను చూచితిని. అతడు తాను చేయు కొండ సరిగ్గా కుదరనప్పుడల్లా దానిని తీసుకొని దాని మట్టితో మరి యొక్క పాత్రను తయారు చేసేవాడు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారు, ఈ విధంగా ప్రభువు ఏం చెప్పదలుచుకున్నారు అంటే, మనలో బలహీనతలు ఉంటాయి, మనలో లోపాలు ఉంటాయి, తప్పులు ఉంటాయి. వాటిని సరిచేసేటువంటి క్రమంలో ఇదిగో ఆ ప్రభు యొక్క చేతులలో మన జీవితాలను పెట్టినప్పుడు, మన పాపాలను ఆయనకు అప్పచెప్పినప్పుడు, మన జీవితాలను ఆయనకు అప్పచెప్పినప్పుడు మనలను అందంగా దీవెన పాత్రగా మనలను మలుస్తూ ఉంటాడు, దీవెన పాత్రగా మనలను ఇదిగో నింపుతూ ఉంటాడు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారు, కాబట్టి ఈ రోజున మనమందరం కూడా పరలోక రాజ్య వారసులుగా జీవించటానికి, మంచివారిగా జీవించటానికి తగినటువంటి కృపను, దేవుని యొక్క ఆశీస్సులను మనందరికీ కూడా దయచేయమని ప్రార్థన చేద్దాం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. పరిశుద్ధుడు ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా సర్వేశ్వర, నీవిచ్చినటువంటి ఈ జీవితంలో నీ వసగినటువంటి జ్ఞానముతో ఈ లోకములో మంచి చెడులను తెలుసుకొని మాలో ఉన్నటువంటి లోటుపాట్లను సరిదిద్దుకొని ఇదిగో ప్రభువా, నీ చేతులలో మేము నీకు మమ్మలను సమర్పించుకునేటువంటి విధముగా సుందరమైనటువంటి పాత్రగా ఇదిగో నీ చేత మలుచుకునేటువంటి వరముగా మమ్మల్ని దీవించమని, నీ పరలోక రాజ్య వారసులుగా జీవించటానికి ఈ లోకములో మంచిని చేసేటువంటి వారముగా, మంచిని పెంపొందించేటువంటి వారుగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనందరినీ దీవించి సదాకాలము కాచి కాపాడునుగాక. ఆమేన్.